నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మకరా టీవీ తెలుగు. ఈ వీడియోలో మనం శ్రీ క్రోధినామ సంవత్సర 2024-2025 మేషరాశి ఉగాది రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 14. ఈ మాట వినగానే మీకు ఒక సందేహం రావచ్చు. ఆదాయం 8, వ్యయం 14 అంటే సంపాదించిన దానికన్నా ఖర్చులు ఎక్కువ పెరిగిపోతాయి అంటే అప్పులు చేసేస్తామా ఏంటి అని. అయితే ఇక్కడ ఏంటి అంటే భాగ్య వ్యయాధిపతి అయిన గురువు గారు మే 1 నుండి ధనస్థానంలో ద్వితీయ స్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి శుభ వ్యయం అనేది ఉంటుంది. అంటే సొంతంగా ఒక స్థలం అనో లేదంటే పొలం అనో ఇల్లు అనో కారు అనో ఇలాంటివి కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇటువంటి సందర్భాల్లో మనం ఏం చేస్తాం, మన దగ్గర ఒక 40% అమౌంట్ ఉంటే మిగిలిన 60% అనేది బ్యాంక్ లోన్లో తీసుకొని కొనుగోలు చేస్తుంటాం కదా. సో ఈ విధంగా వ్యయం ఎక్కువ అవుతుంది కాబట్టి మన ఆదాయం కన్నా వ్యయం అనేది ఎక్కువగా ఉంటుంది. అంతే తప్ప ఏదో ఎక్కువ ఖర్చులు అయిపోతాయనో లేదంటే అనవసర ఖర్చులు ఉంటాయనో కాదు. తర్వాత రాజ్యపూజ్యం 4, అవమానం 3, ఈ రెండు బాగానే ఉన్నాయి. సమాజంలో మంచి గుర్తింపు అనేది వస్తుంది. మనం చేసిన సర్వీస్కి, గతంలో మనం చేసిన సర్వీస్కి మనకు గుర్తింపు అనేది వస్తుంది. అలానే మంచి హోదా అనేది వస్తుంది, మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి వస్తాయి. తర్వాత సంవత్సర ఫలితాలు మనం చూసుకునేటప్పుడు, సంవత్సర ఫలితాల గురించి తెలుసుకునేటప్పుడు ఖచ్చితంగా 4 గ్రహాలని మనం పరిగణలోకి తీసుకుంటాం. అందులో మొట్టమొదటిది గురువు గారు, తర్వాత శని భగవానుడు, తర్వాత రాహువు, కేతువు. ఈ 4 గ్రహాలు కూడా ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం ఒకే రాశిలో సంచారం చేస్తుంటాయి కాబట్టి సంవత్సర ఫలితాలు చెప్పుకునేటప్పుడు ఈ 4 గ్రహాల సంచారాన్ని తీసుకుంటారు. ముందుగా మేషరాశి వారికి ఈ సంవత్సరంలో శని భగవానుడి సంచారం అనేది చాలా అనుకూలంగా ఉంది. ఈ సంవత్సరం అంతా కూడా శని భగవానుడు కుంభరాశిలో 11వ స్థానంలో లాభస్థానంలో సంచారం చేస్తున్నారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం లాభస్థానంలో సంచారం చేసే ఏ గ్రహమైనా సరే శుభ ఫలితాలను ఇస్తుంది. అందులోని శని భగవానుడు తన సొంత రాశిని కుంభరాశిలోనే సంచారం చేస్తున్నారు కాబట్టి ఇంకా లాభ ఫలితాలనే ఉంటాయి. సో సహజంగా 11వ స్థానం అనేది ఏంటి, 11వ స్థానం అనేది లాభస్థానం. అంటే మన సిరి సంపదల్లో మనకి ఎంత ఇన్కమ్ అనేది వస్తుందని చెప్తుంది, సడన్ ఇన్కమ్ గెయిన్స్ని చెప్తుంది, తర్వాత మన ఫ్రెండ్స్ని రిప్రజెంట్ చేస్తుంది. అలానే ఫుల్ఫిల్మెంట్, మన కోరికల్ని సంతృప్తికరమైన జీవితం, దీనిని 11వ హౌస్ అనేది రిప్రజెంట్ చేస్తుంది. ఈ స్థానంలో శని భగవానుడి సంచారం ఉంది కాబట్టి అనుకూలంగానే ఉంటుంది. కాకపోతే కొంచెం కష్టపడాల్సి వస్తుంది, కానీ కష్టపడే దానికి సరైన ప్రతిఫలం అనేది ఉంటుంది. తర్వాత 6వ స్థానంలో అంటే కన్యారాశిలో కేతు భగవానుడి సంచారం కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. 6 అనేది ఉపచయ స్థానం. 3, 6, 10, 11 స్థానాలని ఉపచయ స్థానాలు అంటారు. ఈ స్థానాల్లో సంచారం చేసే ఏ గ్రహమైనా సరే శుభ ఫలితాలను ఇస్తుంది. కాబట్టి ఏంటి అంటే 6వ స్థానంలో సంచారం చేసే కేతు యొక్క సంచారం చాలా అనుకూలంగా ఉంటుంది. మెంటల్ స్ట్రెంగ్త్ అనేది ఉంటుంది. తర్వాత ఏంటి అంటే శత్రువుల మీద విజయాన్ని సాధిస్తారు. అలానే గతంలో ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటే ఆ సమస్యలని తొలగిపోయి మంచి హెల్త్ అనేది వస్తుంది. అలానే గతంలో చేసిన అప్పులను కూడా తీర్చుకోగలుగుతారు. కొన్ని సందర్భాల్లో ఏంటి అంటే సడన్గా ప్రాఫిట్స్ వచ్చి దాని ద్వారా తీర్చుకోగలుగుతారు. సో 6వ స్థానంలో కేతువు సంచారం కూడా అనుకూలంగానే ఉంది. తరువాత మే 1, 2024 నుండి గురు భగవానుడు వృషభ రాశిలో 2వ స్థానంలో సంచారం చేస్తూ ఉంటారు. 2వ స్థానం అనేది ధన కుటుంబ వాక్కు స్థానం. ఈ స్థానంలో అసలు ధనకారకులైన గురువుగారే సంచారం చేస్తున్నారు, వాక్కుకారకులైన గురువుగారే సంచారం చేస్తున్నారు. అలానే కుటుంబ, సంతాన, వాహన, విద్యాకారకులైన గురువుగారు సంచారం చేస్తున్నారు. కాబట్టి ఈ సంచారం అనేది చాలా చాలా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం అంతా మేషరాశి వారికి గురువుగారి సంచారం కూడా అనుకూలంగానే ఉంటుంది. త్వరలోనే గురువుగారి సంచారానికి సంబంధించి చాలా ఇన్డెప్త్ వీడియో అనేది ఒకటి చేస్తాను. ఇందులో మేషరాశిలోని ఒక్కొక్క నక్షత్రాన్ని సైతం తీసుకొని ఏ నక్షత్రం వారికి గురువుగారి సంచారం ఎటువంటి ఫలితాలను ఇస్తుంది అనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత రాహు భగవానుడు వ్యయస్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. వ్యయస్థానంలో రాహు ఒక విధంగా ప్లస్, ఒక విధంగా మైనస్. కాబట్టి మిశ్రమ ఫలితాలు ఉంటే సామాన్యమైన ఫలితాలని చెప్పుకుందాం. ఓవరాల్గా చూసుకుంటే ఈ సంవత్సరం మేషరాశి వారికి లాభస్థానంలో శని భగవానుడు, 2వ స్థానంలో గురువు గారు, అలానే 6వ స్థానంలో కేతువు, ముగ్గురు కూడా చాలా బలంగా ఉన్నారు, చాలా అనుకూలంగా ఉన్నారు. రాహు మిశ్రమ ఫలితాలను ఇస్తున్నారు. సో ఇప్పుడు ఈ 4 గ్రహాల సంచారాన్ని ఓవరాల్గా చూసుకుంటే ధనస్థానంలో ధనకారకులైన గురువు గారే సంచారం చేస్తున్నారు కాబట్టి మేషరాశి వారికి మంచి ధనాదాయం ఉంటుంది. అంటే ఆర్థికంగా చాలా బాగా ఉంటుంది. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి.
అలానే ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి బదిలీలతో కూడిన ప్రమోషన్లు ఉంటాయి. ఎందుకంటే లాభస్థానంలో శని భగవానుడి సంచారం, అలానే వ్యయంలో రాహు సంచారం కూడా ఉంది కాబట్టి బదిలీలతో కూడిన ప్రమోషన్లు అనేవి ఉంటాయి. అయితే మోస్ట్లీ ఆఫ్ ద టైం ఏంటి అంటే మనం కోరుకున్న ప్లేసెస్కే మనకు బదిలీలు అనేవి అవుతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో విజయవాడలోనే ఎక్కడో జాబ్ చేస్తున్నారు, ఏ వైజాగ్కో మీరు బదిలీ అవ్వాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు అనుకోండి, అలాంటి స్థానాలకి ప్రమోషన్లతో కూడిన బదిలీలు ఉంటాయి. అలానే వాక్కు కారకులైన గురువు గారు వాక్కు స్థానంలోనైనా రెండో స్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి టెలికాలర్స్ కావచ్చు, లేదు అంటే కనుక మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్కి కావచ్చు, వీళ్ళందరికీ కూడా, అలానే ఫ్రంట్ డెస్క్ ఎంప్లాయీస్కి కావచ్చు, వీళ్ళందరికీ ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే మంచి మాట తీరు వల్ల ఏ కార్యక్రమాన్నైనా సరే విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. అలానే ఈ సంవత్సరం చేతి వృత్తిదారులు, మేషరాశిలో ఉన్న చేతి వృత్తిదారులందరికీ కూడా చాలా బాగా ఉంటుంది. అంటే వడ్రంగి పని వాళ్ళు కావచ్చు, తాపీ మిశ్రులు కావచ్చు, లేదంటే కూలి పని చేసుకునే వాళ్ళు కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం చాలా బాగా ఉంటుంది. గత సంవత్సరంతో పోలిస్తే ఆర్థిక లాభాలు అనేవి ఎక్కువ ఉంటాయి. అంటే పనులు ఎక్కువ వస్తుంటాయి, కాంట్రాక్ట్లు అనేవి ఎక్కువ వస్తుంటాయి. అలానే బంగారు ఆభరణాలు తయారు చేసే వాళ్ళకి, బంగారు ఆభరణాలు అమ్మే వాళ్ళకి కూడా ఈ సంవత్సరం చాలా బాగా ఉంటుంది. ఎందుకంటే గురువు గారు బంగారానికి కూడా కారకత్వం వహిస్తారు, ఆయన ధనస్థానంలో ఉన్నారు కాబట్టి పర్వాలేదు, బాగుంటుంది. అలానే పారిశుద్ధ కార్మికులకు కావచ్చు, లేదంటే కాంట్రాక్ట్ ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి, వీళ్ళకి కూడా అనుకూలంగా ఉంటుంది. కాంట్రాక్ట్ ఉద్యోగులు అయితే కనుక ఈ సంవత్సరం మీకు పర్మనెంట్ అయ్యే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. తర్వాత ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం చాలా బాగా ఉంటుంది. తర్వాత కిరాణా షాపులు కావచ్చు, పచారీ సరుకులు అమ్మే వాళ్ళకి కూడా ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. అలానే హోల్సేల్ అండ్ రిటైల్ షాప్స్ కానీ, హోల్సేల్ రిటైల్ బిజినెస్ చేసే వాళ్ళకి కూడా ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. తర్వాత లాభస్థానంలో శని భగవానుడు సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి ఆయిల్స్ అమ్మే వాళ్ళకి, అలానే కార్మికులకి, వీళ్ళకి కూడా సంవత్సరం చాలా బాగా ఉంటుంది. అలానే రియల్ ఎస్టేట్ ఎగ్జిక్యూటివ్స్కి కావచ్చు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, గృహ నిర్మాణ రంగంలో ఉన్న వాళ్ళకి ఈ సంవత్సరం చాలా బాగా కలిసి వస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే ఆర్థికపరమైన విషయాల్లో మాత్రం అన్ని రంగాల వారికి అందరికీ కూడా గతంతో పోలిస్తే మాత్రం చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ సంవత్సరం అధిక లాభాలు ఉంటాయి, అధికంగా ఇన్కమ్ ఉంటుందని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. తర్వాత విద్యార్థుల విషయానికి వస్తే కనుక గురుబలం బాగుంది కాబట్టి విద్యార్థులకి మంచి విద్య అనేది వస్తుంది. పరీక్షల్లో మంచి మార్కులతోటి ఉత్తీర్ణులు అవ్వగలుగుతారు. అలానే మీరు కోరుకున్న కోర్సుల్లోనూ, మీరు కోరుకున్న క్యాంపసెస్లో కూడా మీకు ప్రవేశాలు అనేవి లభిస్తాయి. తర్వాత రాహు బలం కూడా ఉంది కాబట్టి విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనుకునే వాళ్ళకి కూడా ఈ సంవత్సరం అనేది అనుకూలంగా ఉంటుంది. కాకపోతే ఏంటి అంటే 1-2 సార్లు ట్రై చేయాలి, కొంచెం కష్టపడాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఓవరాల్గా చూసుకుంటే అటు గురుబలం కానీ ఇటు రాహుబలం వలన విదేశాలకు వెళ్ళాలి అనుకునే వాళ్ళకి కూడా ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. తర్వాత మేషరాశిలో ఉన్న కళాకారులకు కూడా ఈ సంవత్సరం చాలా బాగా ఉంటుంది. ముఖ్యంగా ఏంటి అంటే వాళ్ళ వర్క్కి సంబంధించి వాళ్ళకి సొసైటీలో మంచి పేరు అనేది వస్తుంది, మంచి పాపులారిటీ అనేది వస్తుంది. అలానే గతంతో పోలిస్తే ఈ సమయంలో ఆపర్చునిటీస్ అనేవి ఎక్కువ వస్తాయి. వాళ్ళు మ్యూజిక్ డైరెక్టర్స్ కావచ్చు, ఆర్టిస్టులు కావచ్చు, రైటర్స్ కావచ్చు, లేదు అంటే గ్రాఫిక్ డిజైనర్స్ కావచ్చు, మల్టీమీడియా సంబంధించిన వాళ్ళు కావచ్చు, కెమెరామ్యాన్లు కావచ్చు, వీళ్ళందరికీ కూడా కళారంగంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ సంవత్సరం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది. తర్వాత మేషరాశిలో ఉన్న రాజకీయ నాయకుల గురించి కూడా మనం ఈ సందర్భంలో ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే లాభస్థానంలో శని భగవానుడి సంచారం కానీ అటు గురు సంచారం కానీ చాలా అనుకూలంగా ఉంది కాబట్టి రాజకీయాల్లో రాణించగలుగుతారు. ఎన్నికల్లో పోటీ చేస్తే గెలిచే అవకాశం కూడా గోచార పరంగా అయితే చాలా ఎక్కువగా ఉంది. అయితే మీ జన్మజాతకం మీద మేజర్గా డిపెండ్ అయి ఉంటుంది, బట్ గోచార పరంగా మాత్రం మీకు అనుకూలంగా ఉంది. కాబట్టి ఏంటి అంటే ప్రజల్లో కూడా మీకంటూ మంచి ప్రఖ్యాతి అనేది వస్తుంది, మంచి గుర్తింపు ఉంటుంది, బాగా రాణించగలుగుతారు. అలానే వివాహం కాని వారికి, సంతానం లేని వారికి కూడా ఈ సంవత్సరం గురుబలం బాగుంది కాబట్టి వివాహ సంబంధాలు అనేవి వస్తాయి. సంతానం లేని వారికి సంతాన యోగ్యం కూడా ఉంది. వివాహం, సంతానం, ఉద్యోగం ఇటువంటివి మేజర్గా మీ జన్మజాతకం మీద ఎక్కువ డిపెండ్ అయి ఉంటాయి. బట్ గోచార పరంగా చూసుకుంటే మాత్రం గురుబలం బాగుంది కాబట్టి ఖచ్చితంగా వివాహ సంబంధాలు, మంచి వివాహ సంబంధాలు వస్తాయి. అలానే గతంలో భార్యాభర్తల మధ్య ఏమైనా గొడవ అయ్యి దూరంగా ఉంటే మళ్ళీ వాళ్ళు కలిసే అవకాశాలు కూడా ఉన్నాయి. అలానే సంతానపరమైన విషయాల్లో కూడా చాలా మంచి అనుకూలత అనేది ఉంటుంది. తర్వాత సొంతంగా ఇల్లు కొనుక్కోవాలి అనుకునే వాళ్ళకి, సొంతంగా స్థలమో వాహనమో కొనుగోలు చేసుకోవాలి అనుకునే వాళ్ళకి కూడా ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. అందుకే ఈ వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను,
ఆదాయంతో ఎక్కువ వ్యయం ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఈ సంవత్సరం మీరు ఖచ్చితంగా ఒక ఇల్లు కొనుక్కోవడమో, ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనుక్కోవడమో, లేదంటే ఏదైనా స్థలం కొనుక్కోవడమో ఇలాంటివి చేసే అవకాశాలు ఉన్నాయి. వాహనం కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంది కాబట్టి అని. అలానే ఇంకోటి ఏంటి అంటే ఆల్రెడీ ఇల్లు ఉందనుకోండి, ఇంటికి ఏమైనా రిపేర్లు ఉంటే ఈ రిపేర్లు చేయించుకోవడం అనో, మోడిఫికేషన్స్ చేయించుకోవడం అనో ఇటువంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. అలానే తరచూ ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఉంది. కొన్ని సందర్భాల్లో అవి ఆధ్యాత్మికపరమైన ప్రయాణాలు, అంటే దేవాలయాలకు, పుణ్యక్షేత్రాలకు, తీర్థయాత్రలకు ఇటువంటి వాటికి వెళ్ళొచ్చు. ఇంకొన్ని సందర్భాల్లో సరదా కోసమనో, పర్టికులర్గా ఈ ఫారెన్ టూర్కి వెళ్దామనో ఇటువంటి వాటికి కూడా తరచూ ప్రయాణాలు చేసే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. ఇక నెగిటివ్ విషయానికి వస్తే కనుక మీరు ధనాన్ని ఖర్చు పెట్టే విషయంలో మాత్రం 1-2 సార్లు ఆలోచించుకోండి. ఎందుకంటే వ్యయ స్థానంలో రాహు ఉన్నారు కాబట్టి ఏంటి అంటే కొన్ని సందర్భాల్లో ఓవర్గా, అంటే మనం రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోటన ఒక 4-5 రూపాయలు, అది కూడా ఎందుకంటే మనకేం తక్కువ కాదు, మనమేమి తీసిపోము అన్న ఉద్దేశంతో ఖర్చు పెట్టేస్తాం. కాబట్టి ఇటువంటి ఖర్చులను మాత్రం కొంత తగ్గించుకోండి. కొన్ని సందర్భాల్లో ఇప్పుడు ఒక కారు కొనుక్కుంటున్నాం అనుకోండి, శుభవ్యయమే, శుభానికే ఖర్చు పెడతాం. కాకపోతే ఏంటి ఆ కార్లో మోడిఫికేషన్స్ అనో, ఎక్స్ట్రా కస్టమ్ ఆప్షన్స్ కోసం అనో అనవసరమైన వాటికి ఖర్చు పెట్టేస్తాం. సో ఇటువంటి వాటిని తగ్గించుకోండి. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే ప్రతిరోజు కూడా మెడిటేషన్ చేయడం అనేది అలవాటు చేసుకోండి. ఎందుకంటే ఈ రాశిలో వారికి ఏమవుతుందంటే ఒక్కోసారి ఏదో తెలియని ఆందోళన, ఏదో తెలియని నీరసం అనేవి వచ్చేస్తాయి, ఏదో తెలియని నిస్సత్వ, అరే ఏంటి అన్నీ బాగానే ఉన్నా ఏదో బాగోలేదన్న ఫీలింగ్ అనేది కలుగుతూ ఉంటుంది. సో వీటిని పోగొట్టుకోవడానికి ప్రతిరోజు కూడా ఖచ్చితంగా మెడిటేషన్ చేయడం అనేది అలవాటు చేసుకోండి. ఇక ఈ రాశి వారికి ఏ నెలలు అనుకూలంగా ఉంటాయి అనేది చూసుకుంటే కనుక 2024 ఏప్రిల్ కాస్త మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మే బాగుంటుంది, జూన్, జూలై, ఆగస్టు కూడా బాగానే ఉంది. మళ్ళీ సెప్టెంబర్, అక్టోబర్ నెలలో కాస్త మిశ్రమ ఫలితాలు ఉంటాయి. తర్వాత నవంబర్, డిసెంబర్ 2025, జనవరి 2025, ఫిబ్రవరి వరకు బాగానే ఉంటుంది. మళ్ళీ మార్చి నెలలో కొంత మిశ్రమ ఫలితాలు ఉండే అవకాశం ఉంది. ఇక ఒక్కొక్క నక్షత్రం విషయానికి వస్తే కనుక అశ్విని నక్షత్రం 4 పదాలు మేషరాశిలోనే ఉంటాయి. వీరికి గురువు గారి రోహిణి నక్షత్ర సంచారం కావచ్చు, అలానే శని భగవానుడి శతభిష సంచారం కావచ్చు చాలా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఏంటి అంటే కార్యజయం ఉంటుంది. ఏ పని మొదలుపెట్టినా కూడా విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనా కూడా పనులు మాత్రం విజయవంతంగా పూర్తవుతాయి. అలానే అనుకూలంగా కూడా పూర్తవుతాయి, మంచి లాభదాయకంగా పూర్తవుతాయి. అలానే ఇంట్లో శుభకార్యాలు కలిసి వస్తాయి. మీరు హెల్త్ విషయంలోనూ ముఖ్యంగా ఏంటి అంటే మీరు తినే ఆహార విషయంలో మాత్రం కొంత కేర్ఫుల్గా ఉండండి. ఎటువంటి ఫుడ్ తింటున్నాము ఏంటి అనేది చూసుకోండి. అలానే వీలైనంత వరకు బయట ఫుడ్ తినకపోవడం అనేది ఉత్తమం. తరువాత భరణి నక్షత్రం. భరణి నక్షత్రం వారికి గురువు గారు కృతిక అండ్ మృగశిర నక్షత్రాల సంచారం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది. అలానే శని భగవానుడు ధనిష్ట నక్షత్ర సంచారం కూడా అనుకూలంగా ఉంటుంది. అలానే రాహువు రేవతి నక్షత్రంలో సంచారం చేసే కాలం కూడా చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఏంటి అంటే మంచి ధనాదాయం ఉంటుంది. అవసరానికి ధనం అనేది మీ చేతికి వస్తుంది. అలానే గత సంవత్సరంలో చేసిన అప్పుల్ని తీర్చుకోగలుగుతారు. తర్వాత నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి. మీరు జూలై నుంచి మాత్రం తరచుగా దూర ప్రయాణాలు ఎక్కువ చేసే అవకాశం అనేది ఉంది. తర్వాత మీరు ఇలా ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఒకవేళ మీరే కనుక సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తున్నట్లయితే కనుక డ్రైవింగ్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. అలానే నిద్రపోయేటప్పుడు ఖచ్చితంగా ఆంజనేయ స్వామి వారికి సంబంధించి హనుమాన్ చాలీసా చదువుకొని నిద్రపోండి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో రాత్రులు పీడకలలు ఎక్కువగా వస్తుండడం, కొన్ని సందర్భాల్లో నిద్ర పట్టకపోవడం ఇలాంటివి జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. తర్వాత కృతికా నక్షత్రం 1 పాదం మేషరాశిలో ఉంటుంది. వీరికి గురువు గారు కృతికా నక్షత్రంలోనే సంచారం చేయడం అనేది అనుకూలంగానే ఉంటుంది. తర్వాత రోహిణి నక్షత్రంలో సంచారం చేస్తున్న కాలంలో ఆర్థికంగా చాలా బాగా ఉంటుంది. మంచి ధనాదాయం ఉండడం కానీ, ఫైనాన్షియల్గా మాత్రం చాలా మంచి ప్రాఫిట్స్ రావడం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇక్కడ కృతిక నక్షత్రం వారికి ఏంటి అంటే ఆబ్స్టికల్స్, అంటే చేసే పనిలో ఆటంకాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఏ పనైనా సరే 1-2 సార్లు ట్రై చేస్తే తప్ప అది సక్సెస్ అవ్వదు. ఫైనల్గా సక్సెస్ అవుతుంది, మంచి లాభాన్ని కూడా ఇస్తుంది. కాకపోతే ఏంటి అంటే ఒక్కసారిలో అయిపోయే